గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, కొత్తూరు, ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్, ట్రామా అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ని. సో ఈ మధ్య ఓపీల్లో చాలా కామన్గా పేషెంట్స్ అందరూ వచ్చే ముఖ్యమైన ఒక సమస్య భుజం నొప్పి అని వస్తుంటారండి. భుజం నొప్పితో వచ్చే పేషెంట్ ఫస్ట్ రాగానే, సార్ భుజం నొప్పి ఉంది, నేను చాలా రోజుల నుంచి భుజం నొప్పిగా ఉంది, చెయ్యి పైకి లేపలేకున్నాను, చెయ్యి లేపడం కష్టంగా ఉంది, లేదా నేను షర్ట్ బటన్ వేసుకోలేకపోతున్నాను, లేకపోతే ఐ కెనాట్ వెన్నుకి లైక్ ఐ కెనాట్ బెండ్ మై హ్యాండ్ బ్యాక్వర్డ్స్, చెయ్యి వెనక్కి చాపలేకపోతున్నాను అనేటి ఈ సమస్యలు చాలా కామన్గా చెప్తుంటారండి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ ఒకటి. ఫ్రోజన్ షోల్డర్ అనేది మెయిన్గా పెరియాథరైటిస్ వల్ల వస్తుంది. పెరియాథరైటిస్ డయాబెటిక్ పేషెంట్స్లో, అదేవిధంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉండే పేషెంట్స్లో, వీళ్ళందరిలో రావడం కామన్. సో ఫ్రోజన్ షోల్డర్ అనేది ఒక ఇంపార్టెంట్ కాజ్, ఒక మెయిన్ షోల్డర్ పెయిన్కి. అదేవిధంగా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి షోల్డర్ లోపల ఉండే కండరాలు కట్ కావడం, కండరం తెగిపోవడం, బెనకడం అంటాం. ఆ కండరం బెనకడం అనేదానికి రొటేటర్ కఫ్ ఇంజరీ, కండరం కట్ కావడం అంటే రొటేటర్ కఫ్ టేర్ అంటాం. ఆ రొటేటర్ కఫ్ టేర్ ఉన్నా కానీ భుజం నొప్పి వస్తుంది. పక్కకు పనుకోవడం వల్ల మెయిన్ సైడ్ పనుకోలేకపోతారు, నైట్ టైం పనుకున్నప్పుడు కూడా పెయిన్ వస్తుంటుంది. సో ఇది ఇంకొకటి, లోపల భుజం లోపల ఉండేది ఇంకోటి, మన షోల్డర్ జాయింట్ని చుట్టూరు కాపాడేది క్యాప్స్యూల్ లాగా ఉండేది ల్యాబ్రమ్ అంటాం. ఆ ల్యాబ్రల్ టేర్, యాంటీరియర్గా ఉండే ల్యాబ్రల్ టేర్ బ్యాంకాట్ ఇంజురీ అంటాం. ఆ బ్యాంకాట్ ఇంజురీ ఉన్నా కానీ ఇదే విధంగా సిమ్టమ్స్ ఉంటాయి. పెయిన్ ఉంటుంది, చెయ్యి సరిగా లేపలేరు, పక్కకి రాత్రి పనుకున్నప్పుడు భుజం ఏదో వెళ్ళి పక్కకి తొలగినట్టు అనిపించడం, నొప్పి విపరీతంగా ఉండడం, ఆ పక్కకు పనుకోలేకపోవడం, ఇవన్నీ కూడా కామన్గా ఉండే సిమ్టమ్స్. దీంతో వచ్చే సమస్యలు ఎందువల్ల ఈ బ్యాంకాట్ ఇంజురీ జరుగుతుందంటే, కొందరు పేషెంట్స్కి డిస్లొకేషన్స్ అవుతుంటాయి. షోల్డర్ జాయింట్ బయటికి తొలగిపోవడం, దాన్ని సరిగా సెట్ చేయకపోవడం వల్ల, లేకపోతే రెకరెంట్ డిస్లొకేషన్స్ ఉంటాం. రెకరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్లో జారిపోయిన భుజాన్ని పేషెంటే సర్దుకుంటూ ఉంటాడు. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాంకాట్ లీషన్, దాంతోపాటు హిల్ సాక్ లీషన్ అని హెడ్ ఆఫ్ ద హ్యూమరస్ డ్యామేజ్ అయిపోతుంది. వీటిలన్నిటికీ ఏంటంటే చాలా చక్కటి ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఈ స్కోపీ తోటి, అంటే కీ హోల్ తోటి మంచి ఆపరేషన్స్ చేసుకొని నొప్పి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా నొప్పి లేకుండా చాలా ఆరోగ్యవంతమైన జీవితం గడపచ్చు. ఈ నొప్పి లేకుండా భుజం అంతా కూడా మూమెంట్స్ అన్నీ నార్మల్గా వస్తాయి. దానికి ఏంటంటే కొంచెం అవగాహన లోపం వల్ల పేషెంట్లు కొన్ని బేసిక్గా వాళ్ళు ఏదైనా జనరల్ ఈ ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళడమో, లేకపోతే ఇంకొక వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఆర్థోపెడిక్స్ మీద పెద్ద అవగాహన లేకుండా ఉండే డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో నొప్పికి ట్యాబ్లెట్లు రాసి ఇవ్వడం, వీళ్ళు అదేవిధంగా దాన్ని ప్రొలాంగ్ చేసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రొలాంగ్డ్గా ఉండేసి క్రానిక్ ప్రాబ్లం అయిపోతున్నాయి. సో ఇమీడియట్గా మీరు భుజం నొప్పి ఉన్నప్పుడు ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అయితే ఫస్ట్ అసలు ఎవాల్యుయేట్ చేసి సమస్య ఏంటి, రొటేటర్ కఫ్ టేరా, లేకపోతే ఫ్రోజన్ షోల్డరా, లేదా లోపల బ్యాంకాట్ ఇంజరీ ఉందా ఏంటి అనేది చూసుకోండి. రెకరెంట్ డిస్లొకేషన్ వల్ల జరిగిన ఇంజురీనా ఏందని చూసుకొని దానికి సంబంధించిన ఎంఆర్ఐ చేసి, ఎంఆర్ఐలో ఉండే ఫైండింగ్స్ని బట్టి మేము దానికి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. దీనికి మా రాజశేఖర్ హాస్పిటల్లో కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్ ఉందండి. ఆర్థ్రోస్కోపిక్ రిపేర్ అన్నీ చేస్తున్నాం. బ్యాంకాట్ లీజన్కి కానీ, హిల్ సాక్కి కానీ, అదేవిధంగా రొటేటర్ కఫ్ ఇంజరీ అన్నీ కూడా ఆర్థ్రోస్కోపిక్గా స్మిత్ అండ్ నెవ్యూ కంప్లీట్ సిస్టమ్ ఉంది మా దగ్గర. సో దాంతో మేము చాలా చక్కగా ఈ ట్రీట్మెంట్స్ చేస్తున్నాం. అండ్ వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పేషెంట్స్. థ్యాంక్ యూ.